ఇంత చలిగా ఉంటే ఆ కోట్ ఎందుకు అక్కడ తగిలించారు? వేసుకోండి. అది చలికి వేసుకునేది కాదు తల్లి, కోర్టుకు వెళ్ళేటప్పుడు వేసుకునేది. కోట్ అంటే? కోర్ట్ అంటే అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేసే చోటు. అవునా అంకుల్, మా నాన్న నాతో రోజు ఆడుకునేవారు. పడుకునేటప్పుడు పాట కూడా పాడతారు. ఇప్పుడు ఎప్పుడు చూసినా బాధగానే ఉంటున్నారు. మనకు అన్యాయం జరిగిందంటూ అమ్మకు ఏడుస్తూ చెప్తూ ఉంటారు. అంకుల్, ఈ కోటు వేసుకుని మా నాన్నకి న్యాయం చేస్తారా ప్లీజ్? చేస్తాను తల్లి. అయితే మా నాన్న నాతో మళ్ళీ ఆడతారా? పాటలు పాడతారు. ప్రామిస్? ప్రామిస్. థ్యాంక్ యూ అంకుల్. ఇలా కూర్చో. రణగల్ ల్యాండ్ కేసులో బిజీగా ఉన్నప్పుడే చెల్లెలి పెళ్లి డేటు దగ్గర పడింది. కానీ తనని నమ్ముకునున్న జనాల కోసం ఇక్కడే ఉండిపోయాడు. మై లార్డ్, రణగల్ గారి దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేనందువల్ల అనవసరంగా కోర్ట్ టైం వేస్ట్ చేస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్, సారీ ఫర్ ద డిలే యువర్ ఆనర్. ఇట్స్ ఓకే మిస్టర్ రణగల్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, నా క్లయింట్ అయిన హనుమంతు అనే వ్యక్తిని విచారించడానికి అనుమతి కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. పరాండే కంపెనీ వారు కోర్టుకు సబ్మిట్ చేసిన హనుమంతు భూమి దస్తావేజుల్ని తమరు పరిశీలించాలి యువర్ ఆనర్. దస్తావేజుల ప్రకారం హనుమంతు గారు 19/12/1992 సంవత్సరంలో పరాండే కంపెనీకి ల్యాండ్ రిజిస్టర్ చేసి ఇచ్చారు యువర్ ఆనర్. అబ్జెక్షన్ మై లార్డ్, రణగల్ గారు సాక్ష్యం తీసుకొస్తానని చెప్పి మేమిచ్చిన డాక్యుమెంట్స్ చదివి వినిపిస్తున్నారు. నో యువర్ ఆనర్, అదే 19వ తేదీన రోణాపురంకి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న సకినేటి అనే ఊరి దేవస్థానంలో సామూహిక వివాహాలు జరిగాయి. అబ్జెక్షన్ మై లార్డ్, ఏనాడో జరిగిన సామూహిక వివాహాలకి ఈ కేసుకి ఏంటి సంబంధం? సంబంధం ఉంది యువర్ ఆనర్. అదే సామూహిక వివాహాల్లో ల్యాండ్ రిజిస్టర్ చేసి ఇచ్చిన హనుమంతు పెళ్లి కూడా జరిగింది. సామూహిక వివాహాలకు సంబంధించిన ప్రకటన, హనుమంతు పెళ్లి ఫోటో, దేవస్థానం వాళ్ళు ఇచ్చిన రసీదు, ఈ సాక్ష్యాధారాలన్నీ తమరు ఒకసారి పరిశీలించాలి యువర్ ఆనర్. యువర్ ఆనర్, రోణాపూర్ నుంచి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న సకినేటి ఊరి గుడిలో హనుమంతు తన భార్య శకుంతల మెడలో తాళి కట్టాడు. అదే రోజున సర్వే నంబర్ 349/4 లో ఉన్న తన భూమిని తన ఇష్ట ప్రకారం పరాండే కంపెనీకి రాసిచ్చాడు. ఇది ఎలా సాధ్యం యువర్ ఆనర్? మీ పెళ్లి సెకండ్ లో జరిగింది నిజమేనా? నిజమే సార్. ఇక మీరు వెళ్ళొచ్చు. మై లార్డ్, యువర్ ఆనర్, 1992 నుంచి 98 వరకు రోణాపురంకి సబ్ రిజిస్టర్ గా ఉన్న మూర్తి గారిని విచారించడానికి అనుమతి కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్.
మూర్తి గారు, పరాండే కంపెనీ వారు వర్కర్స్ భూముల్ని ఎలా రాయించుకున్నారో కోర్టు వారికి చెప్తారా? కంపెనీకి పడమర దిక్కులో ఉన్న సుమారుగా 610 ఎకరాల భూమిలో హై క్వాలిటీ ఐరన్ ఓర్ ఉన్నట్టుగా కంపెనీ వాళ్ళకి తెలిసింది. ఈ విషయం ల్యాండ్ ఓనర్స్కి తెలిసిందంటే వాళ్ళ భూమిని అమ్మకుండా ఉండే అవకాశం ఉంటుందని పరాండే కంపెనీకి వాళ్ళ భూములు అమ్మినట్టుగా ఫోర్జరీ డాక్యుమెంట్స్ రెడీ చేసి జాబ్ జాయినింగ్ అగ్రిమెంట్స్కి సిగ్నేచర్ తీసుకునే సాకుతో ల్యాండ్ సేల్ అగ్రిమెంట్స్లో సంతకాలు తీసుకున్నాం. ఈ మోసంలో ఎండి కండ్రే మరియు ఇదే బ్యారిస్టర్ సర్దార్ని పాత్ర కూడా ఉంది సార్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకేమీ లేదు. డిఫెన్స్ లాయర్ ప్రతిసారి నన్ను క్రిమినల్ అంటున్నారు. ఒక చుక్క నీటి కోసం అల్లాడుతున్న జనం కోసం, నా చెల్లెలి ప్రేమని, నా కెరీర్ని వదులుకొని జైలుకెళ్ళిన నేను క్రిమినల్ అయితే, నా జనాల భూములు లాక్కొని వాళ్లకు పనులు లేకుండా చేసిన వీళ్ళు క్రిమినల్స్ కారా? బతుకు తెరువు కోసం కంపెనీ పనిలో చేరిన వీళ్లకు ఉన్నదానికి చోటు ఇవ్వకుండా, పనికి తగ్గట్టుగా జీతం ఇవ్వకుండా, కష్టాలు చెప్పుకోవడానికి వస్తే కాళ్ళు చేతులు నరికేసే వీళ్ళు క్రిమినల్స్ కారా? ఒక్క పూట ఆఖరి కోసం ఏ మట్టిలో పుట్టిన ప్రజలు, ఏ మట్టిలోనే పుట్టిన ఇనుము కోసం తమ ప్రాణాలనే పోగొట్టుకుంటున్నారంటే ఇంతకంటే దారుణం ఇంకేముంది యువర్ ఆనర్? బ్రిటిష్ వాళ్ళొచ్చి మన దేశాన్ని కొలగొట్టినట్టు 16 ఏళ్లుగా పరాండే కంపెనీ వారు ఈ మట్టిని తవ్వుకుంటూ రోనాపుడు సంపదని దోచుకుంటూ ఇక్కడి జనాలకు మిగిల్చింది కేవలం భయం మరియు నిరాశ. 21 సంవత్సరాలకి ముందు నేను అక్కడున్నాను, ఇవాళ ఇక్కడున్నాను. కానీ మా ఊరి సమస్య మాత్రం అక్కడే ఉంది యువర్ ఆనర్, అక్కడే ఉంది. పనిస్తామన్న పేరుతో అమాయక ప్రజల్ని మోసం చేసి వాళ్ళ భూముల్ని లాక్కున్న పరాండే కంపెనీ మీద ఐపీసీ సెక్షన్ 465, 468, 420 ప్రకారం ఫోర్జరీ కేసు ఫైల్ చేయాలి. ఈ వంచనలో భాగస్థులైన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి. మరియు నా క్లయింట్స్ యొక్క భూములన్నీ నష్టపరిహారంతో సహా తిరిగి వారికి ఇప్పించాలని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. 150 మంది జనాల మొత్తం 610 ఎకరాల భూమిని పరాండే స్టీల్స్ మోసం చేసి రాయించుకున్నారు అన్నదానికి బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి కనుక కంపెనీ చైర్మన్ మిస్టర్ పరాండే తదుపరి విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశిస్తోంది. చాలా థ్యాంక్స్ ఎందుకు సార్? నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇంతమంది జనం పొట్టల మీద కొట్టిన పాపానికి ప్రాయచిత్తమే లేదే అనుకునేవాణ్ణి. కానీ దానికి మీరే ఒక దారి చూపించారు. మీ చెల్లెలు పెళ్లి కూడా పక్కన పెట్టి మాలాంటి వాళ్ళ బతుకుల్లో వెలుగుని నింపిన దేవుడు మీరు. ప్రతి సంవత్సరం ఈ రోజున గ్రామదేవత కోసం చీరను నేసి పూజ చేస్తాం. కానీ ఈసారి మీకోసమే ఈ బట్టలు నేసాం. మీరెప్పుడూ చల్లగా ఉండాలి. తీసుకోండి సార్. ఇంగ్లండ్లో లా చదివావు, లక్షల్లో శాలరీ తీసుకుంటున్నావు. ఆఫ్టర్ ఆల్ ఊచల వెనకాల కూర్చుని లా చదివిన క్రిమినల్ లాయర్ దగ్గర కేసు ఓడిపోయావంటే Bloody, you are unfit for this profession. ఎంటిగా ఉన్న నీ బ్రెయిన్ ఈ బుల్లెట్స్ ఫిల్ చేయడానికి రప్పనికి వస్తుంది. అతను సబ్ రిజిస్ట్రార్ని కోర్టుకు తీసుకొస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. సార్ దెర్ ఇస్ వన్ మోర్ ఆప్షన్ సార్. సార్ దెర్ ఇస్ వన్ మోర్ ఆప్షన్ సార్. రేపు ఈ లిస్ట్లో వాళ్ళు ఎవరో కోర్టుకు రాలేదంటే కేసు మనమే గెలుస్తాం సార్. మీరు పర్మిషన్ ఇస్తే ఈ కేసుని నేను వాదిస్తాను.